ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన హదీస్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా. ఖదీజా బిన్తే ఖువైలిద్. ఈమె మక్కా నగరంలో క్రీస్తు శకం 555వ సంవత్సర ప్రాంతంలో జన్మించారు. ఈమె తండ్రి గారు ఖువైలిద్ బిన్ అసద్, ఖురైష్ తెగకు చెందిన వ్యాపారవేత్త. ఖదీజా రజియల్లాహు తాలా అన్హాని తాహిరా అంటే పవిత్రురాలు, ఉమ్ముల్ మోమినీన్ అంటే విశ్వాసుల తల్లి అని పిలుస్తారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వివాహానికి ముందు ఖదీజా రజియల్లాహు తాలా అన్హాకి 2 సార్లు వివాహం అయి ఉంటుంది, కానీ వారు చనిపోయి ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా వ్యాపారానికి మేనేజర్గా పనిచేస్తారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజాయితీ, నైతికత చూసి ఆమె వివాహ ప్రతిపాదన పంపుతారు. 25 సంవత్సరాలలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వివాహం అవుతుంది. ఆ సమయంలో ఖదీజా రజియల్లాహు తాలా అన్హాకు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా బ్రతికి ఉన్నంత వరకు రెండవ వివాహం చేసుకోలేదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరియు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారికి 7 మంది సంతానం. కుమారులు హజరత్ ఇబ్రహీం, హజరత్ అబ్దుల్లా, హజరత్ ఖాసిం. కుమార్తెలు జైనబ్, రొఖయ్యా, ఉమ్మె కుల్సుమ్, ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా. కుమారులు చిన్నప్పుడే చనిపోయారు. వహీ అంటే దైవ వాక్యం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇస్లాంను స్వీకరించిన మొదటి మహిళ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు. వహీ వచ్చినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా భయపడిపోయారు. చలి జ్వరంతో ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంతో ధైర్యాన్ని చెప్పారు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు. ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు మక్కాలో ఉన్నత ధనవంతురాలు. తన సంపూర్ణ సంపదను ఇస్లాం కోసం ఖర్చు చేశారు. మక్కాలో ముస్లింలపై వేధింపుల సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మద్దతు ఇచ్చారు. ఆమె ఇస్లాంకు ఎంతగా సేవ చేశారు అంటే, అంత ధనవంతురాలైన ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు చనిపోయేటప్పటికీ వారి ఇంట్లో దీపం పెట్టడానికి కనీసం నూనె కూడా లేనంతగా. అల్హమ్దులిల్లా. హిజ్రత్కు 3 సంవత్సరాల ముందు క్రీస్తుకు శకం 619లో మరణించారు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు. ఈ సంవత్సరాన్ని అముల్ హుస్ను అంటే విషాద సంవత్సరం అని అంటారు. జన్నతుల్ ముఅల్లా సమాధి స్థలంలో ఆమెను దఫన్ చేశారు. అల్లాహు అక్బర్. అస్సలాము అలైకుం.